వెల్కమ్ టు కథా ప్రయాణం, a river of stories. అనగనగా ఒక అందమైన అడలి. ఆ అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. అదే చెరువులోని ఎన్నో చేపలు, కప్పలు ఆనందంగా ఆడుకుంటూ, ఈదుకుంటూ హాయిగా ఉండేవి. వాటన్నింటిలో చింటూ అనే ఒక చిన్న ఆకుపచ్చని కప్ప ఉండేది. చింటూ చాలా చురుకైనది మరియు ఎంతో తెలివైనది కూడా. రోజూ నీళ్లలో ఈదుతూ, తామర ఆకులమీద గెంతుతూ భలే సరదాగా ఆడుకునేది. ఒకరోజు మధ్యాహ్నం ఆ చెరువు దగ్గరకు ఒక పెద్ద కొంగ వచ్చింది. దానికి చాలా ఆకలిగా ఉంది. అటూ ఇటూ చూసింది కాని ఎక్కడా చేపలు కనబడలేదు. సడన్గా ఒక తామర ఆకుమీద విశ్రాంతి తీసుకుంటున్న మన చింటుకప్పను చూసింది. అంతే, ఒక్క ఉదుటున వెళ్ళి చింటూను తన పొడవైన ముక్కుతో అమాంతం పట్టుకుంది. పాపం కొంగనోట్లో చిక్కుకున్న చింటూకి మొదట చాలా భయం వేసింది. కాని భయపడితే ప్రాణాలు దక్కవు, ఏదైనా ఉపాయం ఆలోచించాలి అనుకుంది. వెంటనే తన బుర్రకు పదును పెట్టింది. ధైర్యం తెచ్చుకుని కొంగతో, "ఓ కొంగమామా, కొంగమామా, నువ్వు నన్ను తినాలనుకుంటున్నావా? సరే తిను, కాని నా ఒళ్లంతా బురదగా, మురికిగా ఉంది కదా, నన్నిలాగే తింటే నీకస్సలు రుచిగా ఉండను. నువ్వు ఒక్క నిమిషం నన్ను వదిలేస్తే నేనా నీళ్లలో శుభ్రంగా స్నానం చేసి ముస్తాబయ్యి వస్తాను. అప్పుడు నన్ను గుటుక్కుమని తింటే భలే రుచిగా ఉంటాను" అంది. కప్ప మాటలు విన్న కొంగకు బాగా ఆశ పుట్టింది. అవును కదా, బురద కప్పను తినడం కంటే శుభ్రంగా ఉన్న కప్పను తింటే ఇంకా బావుంటుంది కదా అని తనలో తాను అనుకుంది. వెంటనే, "సరే, వెళ్ళి త్వరగా స్నానం చేసిరా" అని ముక్కు తెరిచి చింటును కిందకు వదిలేసింది. కింద పడగానే చింటు కప్ప ఒక్కసారిగా నీళ్లలోకి భతుక్మని దూకేసింది. అంతే, వేగంగా ఈదుకుంటూ నీళ్ల అడుగు భాగానికి వెళ్ళి ఓ పెద్ద రాయి కింద దాక్కుంది. కొంగ చెరువుగట్టున నిలబడి కప్పకోసం ఎంతసేపు ఎదురుచూసినా చింటు తిరిగి రాలేదు. అప్పుడు కొంగకు కప్ప తనను భలేగా మోసం చేసిందని అర్థమైంది. అత్యాశకు పోయి నోటికాడికి వచ్చిన ఆహారాన్ని పోగొట్టుకున్నందుకు బాధపడుతూ ఆకలితో అక్కడ్నించి ఎగిరిపోయింది. చింటు కప్ప మాత్రం తన తెలివితో ప్రాణాలు కాపాడుకుని తన స్నేహితులతో మళ్లీ ఆనందంగా ఆడుకుంది. ఈ కథలోని నీతి ఏంటంటే, ఆపద వచ్చినప్పుడు భయపడి ఏడవకూడదు. ధైర్యంగా, తెలివిగా, సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎంతటి పెద్ద ప్రమాదం నుంచైనా సులభంగా బయటపడవచ్చు. అర్థమైందా పిల్లలు? కథ కంచికి, మనం ఇంటికి. మరిన్ని కథల కోసం కథా ప్రయాణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.